హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల ప్రేమ వివాహాలు అనేవి ఎక్కువగా విఫలం అవుతున్నాయి. ఇలా ఎందుకు అవుతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ప్రేమికులు ప్రేమ కోసం పడరాని పాటలు పడుతూ ఉంటారు. కొత్త కొత్త ఐడియాలతో ప్రపోజ్ చేసేస్తూ ఉంటారు. అలాగే ఈ లవ్ ప్రపోజ్ చేయడానికి సినిమా డైలాగులు కూడా వాడేస్తూ ఉంటారు. నువ్వే నా ప్రాణం అంటారు, నువ్వే నా జీవితం అంటారు, నువ్వే నా ప్రపంచం అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఇద్దరం కలిసి ఊహల్లో బతికిద్దాం అని చెప్తూ ఉంటారు. ఎట్టకేలకు ఇద్దరూ ఒకటవుతారు. కొన్ని రోజులు బాగానే కలిసి ఉంటారు, కానీ ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. దాపరికాలు బహిర్గతం అవుతాయి. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఈ మధ్య వీరి సంఖ్య పెరిగిపోతుందని సర్వేలు తెలియజేస్తున్నాయి. ప్రేమ కోసం లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు చెప్తూ ఉంటారు. ఒకసారి ప్రేమను జయించాక అంతా నార్మలే. 1-2 పుట్టినరోజుల తర్వాత తన పట్ల ఉదారంగా లేరని ప్రేమికులు బ్రేకప్ చెప్పేసుకుంటూ ఉన్నారట. యుఎస్, యూరప్ దేశాల్లో 75% జంటలు మొదటి సంవత్సరంలోనే విడిపోతూ ఉన్నారట. 20-25% మంది మాత్రం తమ ప్రేమను 4-5 సంవత్సరాలు కాపాడుకుంటూ ఉన్నారట. 10 ఏళ్ల పాటు కలిసి ఉన్న జంటలు చాలా అరుదు అని సైకాలజిస్టులు తెలియజేస్తున్నారు. 1 లేదా 2 ఏళ్లలోనే ఎందుకు విడిపోతున్నారు, కారణాలు ఏమిటి అనే అంశాలపై సర్వే జరిపారు. అంతేకాదు, జంటలు విడిపోవడానికి కారణమైన కీలకమైన అంశాలను కూడా గుర్తించారు. ప్రేమలో పడిన కొత్తలో ఎవ్వరూ ఉన్నది ఉన్నట్టుగా చూపించరు. తమ భాగస్వామి ఏమి కోరుకుంటున్నారో దానిని మాత్రమే చూపిస్తారు. ఒక విధంగా ఇది నటనతో కూడుకుని ఉంటుంది అని అంటున్నారు. ప్రేమ భావాలు మెదడులోని సంక్లిష్టమైన ఆలోచనలను నియంత్రిస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి ప్రేమలో పడ్డప్పుడు అతని వ్యక్తిత్వం కానీ అతని స్వభావం కానీ ఎలా ఉంటుంది అనే విషయంలో లోతుగా ప్రేమికులు అర్థం చేసుకోలేరు. ఒక సర్వేలో తేలింది ఏమిటంటే, ఇండియాలో చాలామంది ప్రేమికుల యొక్క ప్రేమ అనేది వారి యొక్క వ్యక్తిత్వం, అలాగే సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే ఆర్థిక పరిస్థితులు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది అని తెలుసుకున్నారు. అయితే వీటిని దాటుకొని ముందుకు వెళ్ళడం మా వల్ల కాదని 35% మంది యువకులు ప్రేమకు దూరంగా ఉంటున్నారు. దాదాపుగా 50-55% మంది జస్ట్ ఫ్రెండ్గా మాత్రమే ఉన్నామని వెల్లడించారు. ప్రేమించుకున్న వారిలో దాదాపు 5-10% మంది జంటలు మాత్రమే పెళ్లి వరకు వెళ్తున్నట్టు వెల్లడైంది. ప్రేమించుకున్న తొలి రోజుల్లో తమలో ఉన్న చెడు గుణాలను దాచిపెట్టి ఎదుటివారు నచ్చే విధంగా ప్రవర్తించే వ్యక్తులు సంవత్సరం రోజుల్లోనే బయటపడుతూ ఉన్నారు. ప్రేమలో పడటానికి ముందు ఉన్నటువంటి చెడు అలవాట్లు అంటే ధూమపానం, మద్యపానం, అలాగే పొగాకు నమలడం లాంటి చెడు అలవాట్లు కలిగి ఉండడం, వాటిని మానుకోమని ఎదుటివారు ఆంక్షలు విధించడంతో ఈ విషయంలో ఘర్షణ జరిగి చాలామంది ప్రేమికులు విడిపోతూ ఉన్నారు అని తెలుస్తోంది. ప్రేమ వివాహం అనేది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. అంటే ఆఫీసుల్లో కానీ లేకపోతే కాలేజీల్లో కానీ ఎక్కడైనా కలిసి పని చేస్తున్న చోట కానీ ప్రేమించుకున్న వాళ్ళు సమాజంలో ఎక్కువగా గుర్తింపు పొందుతారు. అలాగే వాళ్ళ గురించి అందరూ చెప్పుకుంటారు. కాబట్టి ఈ ప్రేమ వివాహాలు అనేవి ఆసక్తిగా ఉంటాయి. అలాగే అందరి దృష్టిలో అవి సెన్సేషనల్ సృష్టిస్తూ ఉంటాయి. కానీ ప్రేమించుకున్న పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయినా పెళ్ళే కదా. అయితే ఈ ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, పెళ్లి తర్వాత వచ్చే విభేదాలు పెళ్లికి ముందు ప్రేమించుకునే సమయంలో వాళ్ళు వాటిని చర్చించుకోరు. ఇలా పెళ్లికి ముందు ఎందుకు చర్చించుకోరు అంటే, ప్రేమించుకునే రోజుల్లో యువతి యువకులు ఏం చేస్తారంటే, మేము సమాజంలో చాలా గొప్ప భావజాలమని, అలాగే ఆదర్శ జంట అని, మేము ఒక ఆధునిక పోకడలోకి వెళ్తూ ఉన్నామని, నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాము అని, మేము ఒక రోల్ మోడల్స్ లాంటి వాళ్ళము. ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో మేము ఒక హీరోయిన్ల లాగా చలామణి అవుతున్నాము అనే భావనకు లోనవుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ ప్రేమికులు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరిలో ఈ ప్రేమను ప్రకటించుకునే విధానం కాస్త పలుచన చేస్తూ ఉంటుంది. పెళ్లి తర్వాత ప్రేమికులు ఒకరిని ఒకరు పట్టించుకోలేనంతగా
ఉద్యోగాల్లో మునిగిపోతూ ఉంటారు. అలాగే పెళ్లికి ముందు ఉన్నటువంటి రెస్పాన్స్ అనేది పెళ్లి తర్వాత ఒకరికి ఒకరు ఇచ్చుకోలేకపోతూ ఉంటారు. ప్రేమించుకునే రోజుల్లో సరదాగా సంతోషంగా అలా స్వేచ్ఛగా స్వాతంత్రంగా గడిచిపోతున్న ఈ ప్రేమికుల జీవితం ఎలా ఉంటుందంటే పెళ్లి తర్వాత బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది. అంటే అమ్మాయి తరపు వాళ్ళతో బాధ్యతగా ఉండాలి, అబ్బాయి తరపు వాళ్ళతో బాధ్యతగా ఉండాలి, అలాగే జీవితం పట్ల బాధ్యతగా ఉండాలి, ఆ భవిష్యత్తు పట్ల వాళ్ళ జీవిత లక్ష్యం పట్ల పూర్తిగా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే కొలీగ్స్తో కూడా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇన్ని రకాల వ్యవహారాల్లో బాధ్యతగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు ఒక భరించలేని ఒత్తిడికి ఈ ప్రేమికులు లోనవుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో వాళ్ళు ఒక రకమైన చిరాకు, కోపం, అసహనానికి గురవుతూ ఉంటారు. పెళ్లికి ముందు ప్రేమికులు ఒకరికి ఒకరు కేటాయించుకున్న సమయం అనేది పెళ్లి తర్వాత ఇచ్చుకోలేరు. ఈ విషయంలో విఫలమవుతూ ఉంటారు. అయితే అనుకుంటూ ఉంటారు ఈ ప్రేమికులు, కలిసే ఉంటున్నాం, కలిసే జీవిస్తున్నాం, కలిసే నిద్రిస్తున్నాం, కలిసే ఉంటున్నాం కదా, కలిసే ఆఫీస్కు వెళ్తున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇద్దరిలో ఒకరు మాత్రం ఒక అసహనానికి గురవుతూ ఉంటారు, అసంతృప్తికి గురవుతూ ఉంటారు. అంటే పెళ్లికి ముందు తనతో ఎలా వ్యవహరించాడో, ఎంత స్వీట్గా ఉన్నాడో, ఏ విధంగా తనతో సమయాన్ని కేటాయించాడో ఆ విధంగానే పెళ్లి తర్వాత కూడా తనతో అలాగే ఉండాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఈ ఆలోచనల్లో ఉన్నటువంటి భేదం వల్ల వాళ్ళు సరిగ్గా కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళు ఒకరిపై ఒకరు చిరాకు పడడం, ఒకరిపై ఒకరు కోపంగా ఉండడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం, అలాగే ఒకరి అసహనాన్ని ఒకరు సహకరించుకోకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఒకరంటే ఒకరికి ఒక భారం ఏర్పడుతుంది, ఒకరంటే ఒకరికి విభేదం ఏర్పడుతుంది, అయిష్టం ఏర్పడుతుంది, అగాధం ఏర్పడుతుంది. దీనివల్ల ఒకరినొకరు దూషించుకుంటూ ఆ తర్వాత ఏకంగా పుట్టింటికి వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ ప్రేమ వివాహం ఇష్టం లేని వాళ్ళు, ఈ ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇదో మంచి అవకాశంగా దొరుకుతుంది. వెంటనే వాళ్ళు ఈ ఇద్దరు అమ్మాయిని అబ్బాయిని విడదీయడానికి, ఎవరి ఇళ్లకు వాళ్ళు పంపడానికి, ఆ విడాకులకు వారు సన్నాహాలు చేస్తూ ఉంటారు. కాబట్టి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, పెళ్లికి ముందు ప్రేమికులు ఉన్నంత సంతోషంగా, ఆనందంగా, అలాగే ఊహలో విహరించినంత ఈజీగా పెళ్లి తర్వాత జీవితం ఉండదు. అప్పుడు బాధ్యతలు ఉంటాయి, బరువులు ఉంటాయి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటివి ఉంటాయి. ఇవి కనుక మీరు అర్థం చేసుకోవడంలో విఫలమైతే ప్రేమికులు ఇలా విడిపోతూ ఉంటారు. కాబట్టి పెళ్లికి ముందు ప్రేమ ఉంటుంది, కానీ అసలు ప్రేమ అనేది పెళ్లి తర్వాతనే స్టార్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రేమికులు. పెట్టుకుని ఒక జీవితకాలం మీరు భార్యాభర్తలుగానే కాకుండా ప్రేమికులుగా ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిమెలిసి ఉంటే కనుక ఎలాంటి ఎడబాటు అనేది జరగకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.